బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో పార్టీ నేతల ప్రణాళికలు మారుతున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మూడో జాబితాపైన దృష్టి సారించింది. ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ సమావేశమయ్యారు. సంక్రాంతి పండుగ ముందే మార్పు చేర్పులతో వైసీపీ మూడో జాబితా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భేటీలో కొందరికి టికెట్పై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో పార్టీ నేతల ప్రణాళికలు మారుతున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మూడో జాబితాపైన దృష్టి సారించింది. ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ సమావేశమయ్యారు. సంక్రాంతి పండుగ ముందే మార్పు చేర్పులతో వైసీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలో కొందరికి టికెట్పై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ మూడో జాబితా పండగకు ముందే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మూడో జాబితా దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్న గుంటూరు, అలాగే అనంతపురం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించడం జరిగింది. ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యదర్శి సజ్జలతో భేటీ అయ్యారు. రేపు సోమవారం మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో జాబితాకి సంబంధించి కూడా దాదాపుగా 20 నుంచి 24 మందికి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో 5 నుంచి 8 మందికి ఈసారి కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. దీంట్లో 24 ఎమ్మెల్యేలు, ఒక 8 మంది ఎంపీల అభ్యర్థులను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కొన్ని పేర్లని దాదాపుగా ఫైనల్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరికొన్ని పేర్లకు సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతా ఉంది. ఒకవైపు ఐపాక్ బృందం, మరొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కలిసి ఈ జాబితాను తయారు చేసే పనిలో పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమయ్యారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో వైనాట్ 175 లక్ష్యంగా కూడా వైఎస్ఆర్సీపీ వ్యూహాలను రచిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ అభ్యర్థుల జాబితాకి సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తా ఉంది. సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారానికి కానీ జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అయితే ఇప్పటికే కొంతమందికి ఎవరికి టికెట్ ఇస్తున్నామో అని ఒక క్లారిటీ కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే టికెట్ రాని సభ్యులకి ఏదైనా హామీ ఇస్తున్నారా? వాళ్ళకి సంబంధించి అసంతృప్తుల్ని బుజ్జగించే పని ఏదైనా చేస్తున్నారా? అసంతృప్తులకు సంబంధించి ఒకవైపు బుద్ధగించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. కానీ విన్న వాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు మాత్రం వినకుండే వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా ప్రామాణికంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుకి సంబంధించి మార్పులు చేర్పులు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 38 మంది అభ్యర్థులని మొదటి 2 జాబితాల్లో క్లియర్ చేసిన ప్రభుత్వం మరికొన్ని జాబితాలకు సంబంధించి కూడా కసరత్తు అయితే ముమ్మరం చేస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా చూసుకుంటే దాదాపుగా 14 మందికి హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారందరికీ ఇప్పటి వరకు కూడా టికెట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. వారందరికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తాం, ఏం చేస్తాం అనే దానికి సంబంధించి కూడా ఒక హామీ అయితే ఇస్తున్నారు. కొంతమందికి ఎమ్మెల్సీలు, మరి కొంతమందికి రాజ్యసభ సభ్యులు తదితర అంశాలకు సంబంధించి కూడా చర్చించి ఒక భరోసా అయితే ఇస్తున్నట్టు కనిపిస్తా ఉంది. అయితే దాదాపుగా ఇప్పటికే రెండింటి కోటలకు సంబంధించి 38 మందిని మార్పులు చేర్పులు చేశారు. మూడో లిస్టులో 15 నుంచి 25 మందికి దాదాపుగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు మిగిలిన వారంతా కూడా విస్తృతంగా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్న గుంటూరు, మైలవరం తదితర జిల్లాలకు సంబంధించిన నేతలైతే భేటీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.